బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోనేరు కోనప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కార్యకర్తలు అనుచరులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సాయంత్రం కోనేరు కోనప్ప మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణ తెలపనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆయన త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోనేరు కోనప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అన్నటువంటి టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూసిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా కొనసాగారు. మొదట ఆయన బీఎస్పీ పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే గెలిచారు. ఇటీవల ఓడిపోయారు. అయితే ఈ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యకర్తలతో హైదరాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు తన రాజీనామాని అధికారికంగా ప్రకటించినట్టుగా మనకున్న సమాచారం. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ తో ఉన్నటువంటి కొంతమంది పరిచయాలతో ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన వెళ్తారనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. అలాగే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే తన కార్యకర్తలు కానీ తన అనుచరులు కానీ కాంగ్రెస్ వైపు వెళ్దాం అనేటువంటి నిర్ణయాన్ని తనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మరొకసారి ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ వేదికగా సమావేశం జరగబోతోంది. నిన్ననే హైదరాబాద్ జరుగుతున్న కోనేరు కోనప్ప ఈ రోజు తన తమ్ముడు సిర్పూర్ గవర్నర్ కు సంబంధించినటువంటి అత్యంత పట్టు ఉన్నటువంటి ప్రాంతం కోనేరు కోనప్పకి ఖచ్చితంగా అక్కడ ప్రభావిత శక్తిగానే ఆయన కొన్ని రోజుల నుంచి ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆ పార్టీ మారడంతో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అయినప్పటికీ ఆయన ఈ పొత్తు వ్యవహారాన్నే వస్తూ చెప్తున్నారు. బీఎస్పీకి అలాగే బీఆర్ఎస్ కు మధ్య ఉన్నటువంటి పొత్తు వ్యవహారమే తనను బాధించిందనేటువంటి విషయాన్ని తన కార్యకర్తలతో చెప్తున్నట్టుగా సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేశారు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడ బలమైన శక్తిగా తన ప్రచారం నిర్వహించారు. ఒక తీవ్ర స్థాయిలో పోటీనైతే ఇచ్చారని చెప్పొచ్చు. చివరికి బీజేపీ అక్కడ సీట్ ని కైవసం చేసుకోగలిగింది. అంటే ఖచ్చితంగా అక్కడ 4 దిక్కుల నుంచి పోటీ. గోపాలకృష్ణ.